తిరిగిళ్ళే ఐడియానే లేదు. ఐ యామ్ కమింగ్. విజయ్ నటించిన జననాయకన్ సినిమా చుట్టూ నెలకొన్న వివాదాలు ఎటకేలకు ఒక కొలిక్కొచ్చాయి. మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ చిత్ర యూనిట్కు పెద్ద ఊరట లభించింది. రెడ్ పిటిషన్ను వెనక్కి తీసుకోవడానికి కోర్టు అనుమతించడంతో సినిమా భవిష్యత్ ఇప్పుడు సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ చేతుల్లో ఉంది. కమిటీ క్లియరెన్స్ ఇస్తే ఫిబ్రవరిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రతిసారి విజయ్ సినిమా విడుదల సమయానికి ఇలాంటి రాజకీయ న్యాయపరమైన చిక్కులు రావడం సర్వసాధారణమైపోయింది. వాణ్ణి సమయం చూసి కోలుకోలేని దెబ్బ కొట్టాలి. అసలు విజయ్ సినిమాలకు మొదటి నుంచి ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తోంది అనే ప్రశ్నకు సమాధానం వెతకాలంటే తమిళనాడు రాజకీయాలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తమిళనాడులో సినిమా రాజకీయం వేరువేరు కాదు. గతంలో మెర్సల్ సర్కార్ నుంచి మొదలుకొని ఇటీవల వచ్చిన లియో వరకు ప్రతి సినిమా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. విజయ్ సినిమాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే సన్నివేశాలు ఉండడం, పరోక్షంగా అధికార వర్గాలపై సెటర్లు వేయడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కేవలం సినిమాగానే కాకుండా వాటిని రాజకీయ అస్త్రాలుగా ప్రత్యర్థులు భావిస్తూ ఉండడంతో ఈ స్థాయిలో అడ్డుకుంటున్నారు అనే వాదన వినిపిస్తోంది. విజయ్ రాజకీయంగా బలపడితే ఎవరికి నష్టం అనే కోణంలో చూస్తే దశాబ్దాలుగా తమిళనాడును ఏలుతున్న ప్రధాన ద్రవిడ పార్టీలకే ఇది పెద్ద ముప్పు. ఎంజీఆర్, జయలలిత తర్వాత ఆ స్థాయిలో సినిమా గ్లామర్తో పాటు ప్రజాకర్షణ ఉన్న నాయకుడు విజయ్ మాత్రమే. ఆయన రాజకీయ అరంగేట్రం యువత ఓటు బ్యాంకును భారీగా చీల్చే అవకాశం ఉంది. ఆయన సినిమాలను ఆర్థికంగా, నైతికంగా దెబ్బతీయడం ద్వారా ఆయన ఇమేజ్ను కంట్రోల్ చేయవచ్చని అధికార కేంద్రాలు భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా రిలీజ్ ఆపేస్తే ఆయన క్రేజ్ తగ్గుతుంది అనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా సెన్సార్ విషయంలో ఇన్ని రోజులు ఎందుకు జాప్యం జరిగిందంటే సినిమాలో కొన్ని రాజకీయపరమైన డైలాగులు, ప్రస్తుత వ్యవస్థలోని లోపాలు ఎత్తిచూపే సన్నివేశాలు బలంగా ఉన్నాయని ప్రచారం జరగడమే. అవి ప్రజల్లోకి వెళ్తే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది అనే భయంతోనే సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా చిన్న చిన్న కట్స్ చెప్పే బోర్డు ఈ సినిమా విషయంలో మాత్రం రివైజింగ్ కమిటీ వరకు వెళ్లేలా చేసిందంటే అందులో కంటెంట్ ఎంత ఘాటుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తిరిగిళ్ళే ఐడియానే లేదు. ఐ యామ్ కమింగ్. కావాలనే రిలీజ్ డేట్ వరకు టెన్షన్ పెట్టి హైప్ తగ్గించాలి అనే ప్రయత్నం కూడా ఇందులో దాగి ఉంది. ఏదేమైనా లీగల్ చిక్కులు తొలగిపోవడంతో విజయాభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రివైజింగ్ కమిటీ నుంచి సానుకూల నిర్ణయం వస్తే బాక్సాఫీస్ దగ్గర జననాయకన్ రికార్డుల మోత మోగించడం ఖాయం. అడ్డంకులు సృష్టించిన ప్రతిసారి విజయ్ సినిమాలు మరింత కసిగా ఆడి కలెక్షన్ల పరంగా వర్షం కురిపించడం చరిత్రలో చూస్తూనే ఉన్నాం. ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. నేను సాధారణ మ్యానే బేబీ, కానీ చేసే పనులన్నీ సూపర్ గా ఉంటాయని చెప్తుంటారు.